తెలంగాణ కాంగ్రెస్లో వర్గపోరు మరోసారి ఆజ్యం పోసుకుంటుందా? అందుకు కారణం సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్సే కారణమా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. సీఎం 10 ఏళ్ల వ్యాఖ్యలపై ప్రతిపక్షంలో కంటే హస్తం పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. సొంత పార్టీ నేతలే రేవంత్ను నిలదీస్తున్నారు. ప్రజలు 5 ఏళ్లు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. అధిష్టానం సీఎంగా రేవంత్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చింది. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ 10 ఏళ్లు తానే సీఎంగా ఉంటానని చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్లో కలకలం రేపుతున్నాయి. ఇంతకు సీఎం వ్యాఖ్యల్ని తప్పుపడుతున్న నేతలెవరు? రేవంత్ కామెంట్స్పై వాళ్ళ అభ్యంతరాలేంటి? లెట్స్ వాచ్. తెలంగాణ కాంగ్రెస్లో వర్గ విభేదాలు మంటలు రేపిన రేవంత్ రెడ్డి మాటలు. 10 ఏళ్లు సీఎం అనడంపై నేతల ఫైర్. తెలంగాణ కాంగ్రెస్లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. అధికారం హస్తగతం చేసుకున్నాక ఇంటి పోరు తగ్గించుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి శతవిధాల ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కడం లేదు. అందుకు నిదర్శనం తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ట్వీట్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా రాజకీయ పార్టీలో వ్యక్తిగత ఎజెండాలు ఉండవు. ఎమ్మెల్యే అభ్యర్థిని నిలబెట్టాలన్నా, ముఖ్యమంత్రిని నియమించాలన్నా, తొలగించాలన్నా అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఈ సంస్కృతి నరనరాన జీర్ణించుకుపోయింది. అధిష్టానం కాదంటే ఎంత బలమైన నేతైనా గమ్మును కూర్చోవలసిందే. ఇందుకు చాలా ఉదాహరణలే ఉన్నాయి. అలాంటిది రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మాత్రం రాబోయే 10 ఏళ్లు తానే సీఎంనని పదే పదే చెప్తున్నారు. రేవంత్ రెడ్డి వ్యవహారంపై అసలు కాంగ్రెస్ నేతలు రుసరుసలాడుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా జటప్రోలు గ్రామంలోని ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. 10 ఏళ్లు సీఎంగా తెలంగాణను పాలమూరు గడ్డ నుంచి పాలిస్తానంటూ కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ మిస్ఫైర్ అయింది. 2034 వరకు 10 ఏళ్లు తానే సీఎంగా కొనసాగుతానని రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రకటించడం పార్టీలో దుమారం రేపింది. సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్పై సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీఎం ఎంపికకు ఒక సిద్ధాంతం, విధానం ఉంటాయి. అందుకు విరుద్ధంగా రాబోయే 10 ఏళ్లు తానే ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారట. రేవంత్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తనదైన శైలిలో తీవ్రంగా అభ్యంతరం తెలుపుతూ చురకలంటించారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. కానీ తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను చేయడం మాత్రం నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరంటూ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఇప్పుడు ఈ పోస్టు కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్ రెడ్డిని కలవరపాటుకు గురి చేస్తుందనే చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటర్ వెనుకున్న ఆంతర్యం ఏమిటనే చర్చ జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు బావుట ఎగరేసే ఆలోచనతో ఉన్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన శైలితో విభేదించే ఎమ్మెల్యేలు సొంత పార్టీలో ఉన్నా సరైన సమయం కోసం వేచి చూస్తున్నారా అన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం వల్లనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. తనకు మంత్రి పదవి రాకుండా కొందరు ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు, సీఎం రేవంత్ రెడ్డికి సాన్నిహిత్యంగా ఉన్న నేతలు అడ్డుకుంటున్నారని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారట. ఇటీవల జానారెడ్డిని ఉద్దేశిస్తూ ధర్మరాజులో వ్యవహరించాల్సిన వ్యక్తి ధృతరాష్ట్రుల్లో వ్యవహరిస్తున్నారని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. తనకు మంత్రి పదవి రాకుండా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి అంశం తెరపైకి తేవడం వెనుక జానారెడ్డి కుట్ర చేస్తున్నారని ఓపెన్ అయ్యారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరే సమయంలో అధిష్టానం మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిందట. పార్లమెంటు ఎన్నికల వేళ భువనగిరి ఎంపీ కాంగ్రెస్ ఖాతాలో వేయాలని ఇచ్చిన బాధ్యతతో పాటు తప్పక మంత్రివర్గంలో తీసుకుంటామని స్వయాన రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ అమలుకు మరింత కాలయాపన జరుగుతుండటంతో ఆయన ఈ కామెంట్స్ చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు గుసగుసలాడుతున్నారు. మరోవైపు కొందరు నేతలు మాత్రం రేవంత్ రెడ్డి 10 ఏళ్ల పాటు సీఎం అన్న కామెంట్స్ ను సమర్థిస్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా 10-15 సంవత్సరాలు ఉండాలని కొల్లాపూర్ ప్రజలు కోరుకున్నారని, అదే మాటను సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ అన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే తమ జిల్లా పెండింగ్ పనులు అవుతాయని సభకు వచ్చిన ప్రజలు కోరుకున్నారన్నారు. జనం చెప్పిన దాన్ని సీఎం సభలో చెప్పారని స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు. మరికొందరు మాత్రం ప్రజలిచ్చిన అవకాశం
అవకాశం సద్వినియోగం చేసుకుని మంచి చేస్తే రేవంత్ రెడ్డి పాలన నచ్చితే మరోసారి అవకాశం ఇస్తారు. కానీ ఈ 5 ఏళ్లు గడవక ముందే వచ్చే టర్మ్ గురించి ఎందుకంత తాపత్రయమని రేవంత్ రెడ్డి కామెంట్స్ ను తప్పుపడుతున్నారు. రేవంత్ రెడ్డి 10 ఏళ్ల సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కూడా ఘాటుగానే స్పందించింది. భారత రాష్ట్ర సమితి కూడా రేవంత్ రెడ్డి వాదనపై విరుచుకుపడింది. పార్టీ నియమాలను, ప్రజాస్వామ్య సంప్రదాయాలను రేవంత్ రెడ్డి ఎలా విస్మరించారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ తన జేబులో ఉన్నట్లుగా రేవంత్ మాట్లాడుతున్నారని విమర్శించారు. రేవంత్ వ్యాఖ్యలు సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలను అవమానించడం, వారి నిర్ణయాధికారాలను ప్రశ్నించడమే అంటున్నారు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తనకు ఫ్రాంచైజ్ హక్కులను ఇచ్చినట్టుగా ప్రవర్తించడం ద్వారా రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను కూడా అవమానించారని బీఆర్ఎస్ మండిపడింది. ఏది ఏమైనా సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ ప్రతిపక్షాన్ని ఎంత బాధించాయో తెలియదు, కానీ సొంత పార్టీ నేతల్ని మాత్రం తీవ్రంగా బాధించాయనే చర్చ జరుగుతోంది. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు అయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి రేవంత్ 10 ఏళ్ల వ్యాఖ్యలు పార్టీలో ఇంకెంత రచ్చ రేపుతాయో వేచి చూడాలి.